నమస్తే. ఫిరాయింపు ఎమ్మెల్యే పైన సుప్రీంకోర్టు నిన్న కీలక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది అక్కడ దానిపైన చర్యలు తీసుకోవాల్సింది స్పీకరే. 3 నెలలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు పదే పదే. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు ఏం జరిగింది? వాళ్ళని తీసేసిర్రా? వాళ్ళ సభ్యత్వం రద్దు చేసిర్రా? చేయలే కదా! మరి ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వంలో ఎట్లా చేస్తారని ఒక మాట మాట్లాడడం జరిగింది. అది అన్నట్టుగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా అలానే చూడొచ్చు. అది ఎందుకంటే ఎట్లా వాళ్ళకి డైరెక్ట్ స్పీకర్‌కి వదిలేసారు. స్పీకరు దాన్ని డిలే చేసుకుంటా ఎళ్తా ఉంటాడు. అప్పటిలోపు 5 సంవత్సరాలు అయిపోతది. వాళ్ళు వాళ్ళ పని ఏముంది వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మళ్ళా పోటీ చేస్తారు ఖతం. అదంతా అయిపోతది. సో, ఇలాంటి అంశాల పైన మాట్లాడదాం. మనతో పాటు శంకర్ అన్న ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తేనే. ఏమనిపిస్తుంది? ఇగ రేవంత్ రెడ్డి అప్పుడు జరగంది ఇప్పుడు ఎట్లా జరుగుతది అదే అన్నాడు. అదే జరుగుతుందిగా? అప్పుడు ఎలక్షన్‌ల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులు చేసినోళ్ళు రాళ్ళతోటి కొట్టొచ్చి చంపమన్నాడు. అవును. బ్రహ్మాండమైన మాట మాట్లాడిండు. కానీ తందాకొచ్చే వరకు తాకీదు తాకితే గాని తెలవలేకపోయింది. హ్మ్. నేనేమంటున్నా సుప్రీంకోర్టుకి కూడా ఇయ్యాల, హ్మ్. పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాక మానవు హ్మ్. అన్నట్టుంటది. హ్మ్. మీరు జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు హ్మ్. చట్టం ముంగట అందరం సమానమే, చట్టం అందరికి సమానమే అన్న రకంగా జడ్జిమెంట్లు ఇయ్యాలే అత్యున్నత న్యాయస్థానం. హ్మ్. ఏ లెక్క ప్రకారం మీరు రాష్ట్రపతికి, గవర్నర్‌కి టైమ్ బాండ్ పెట్టిండ్రు? హ్మ్. ఏ లెక్క ప్రకారం ఇయాల స్పీకర్‌కి టైమ్ బాండ్ పెట్టలేకపోయిన్రు? అనేది మీరే. ఇది సమాజంలో సగటు మనిషిలో తొలుస్తున్న ప్రశ్న. మీ మధ్యలనే మీకు మీకు మధ్య మీ తీర్పులకు మధ్యనే పొంతన లేకపోతే అది సమాజాన్ని పక్కదారి పట్టించే సమస్య తయారైతది. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ పైన సగటు పేదోనికి నమ్మకం లేకుండా పోతదనేది దృష్టిలో పెట్టుకోవాలి ఇయాల. అంటే సింపుల్‌గా మా పరిధిలో కాని అంశం ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది కోర్టులు ఎట్లా అంటారు? రాష్ట్రపతి అధికారాలు నీ పరిధిలో ఎట్లొస్తాయి? ఎట్లొస్తాయి నీ పరిధిలో? మరి రాష్ట్రపతి అడిగింది కదా! చెప్పు. హ్మ్. అవును. హ్మ్. ఎట్లొస్తాయో చెప్పు. హ్మ్. మరి అది రానప్పుడు ఇది ఎట్లొస్తది? దేనికైనా ఈ దేశంలో ప్రజలు అత్యున్నతమైనోళ్ళు. హ్మ్. వాళ్ళ తర్వాతనే మీరంతా. అంతే. రాజ్యాంగము, న్యాయస్థానము, ప్రభుత్వాలు గాదు. ప్రజలు అత్యున్నతమైనోళ్ళు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వానికి మీరు సజెస్ట్ చేయండి. ఈ చట్టం తీసుకురాండ్రి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనని జెప్పాలే. అవ యెస్. యెస్. అవకాశం ఉంది వాటికి. కానీ ఆ మాట చెప్పలేకపోతున్నాయి కోర్టులు. ఇగ అది ఆళ్ళకే తెలవాలే. నేనేమంటున్నా, ఇలా భార్య చేత పంచభక్ష పరమాన్నాల కంటే తల్లి చేత తౌడు రొట్టెలు మేలన్నట్టు మాకు తౌడు రొట్టెలే మేలనిపిస్తుంది రోజు రోజుకి. హ్మ్. వీళ్ళ తీర్పులను చూస్తుంటే మాకు రోజు రోజుకి అదే అనిపిస్తుంది. హ్మ్. చట్టం మీద నమ్మకం ఉండాలి. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి. ఒక కొలమానం ఉండాలి. దేనికైనా ఒక కొలమానం ఉండాలి. రాష్ట్రపతికి ఉన్న టైమ్ లిమిటెడ్ బాండు స్పీకర్‌కి ఎందుకు ఉండదు? స్పీకర్ కూడా ఎందుకు పెట్టకూడదు? అంటే 5 ఏళ్ల కాల పరిమితి తక్కువ అనుకుంటుర్రా? అది మీరు పునఃసమీక్షించాలి. ఇది మీరు పార్లమెంట్‌కి మీరు రికమెండ్ చేయాలి. మీరు పార్లమెంట్‌కి సజెషన్ ఇయ్యాలే. ఈ చట్టం తీసుకురాండి. ఈ చట్టం వల్ల వ్యవస్థ మీద తీరు అంటే ప్రజలకు నమ్మకమైన తీరు కలగడం లేదు అని తీసుకురావాలి. లేదా రాష్ట్రపతికి పెట్టినట్టు స్పీకర్ కూడా పెట్టాలి కదా! ఎందుకు పెట్టరు? పెట్టాలి. రాష్ట్రపతి ఈ దేశ అత్యున్నత వ్యక్తి. అత్యున్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకి నువ్వు టైమ్ బాండ్ పెట్టినప్పుడు స్పీకర్ ఏం ఆయన వాళ్ళ కిందోళ్ళే కదా! స్పీకర్ ఏం అతీతమైనోడు కాదు కదా! రాష్ట్రపతి నిర్ణయాలకు ఈ భారత రాజ్యాంగానికి అతీతమైనోడు కాదు కదా! మరేందిది? సో, ఇది తప్పు. ఇప్పుడు ఎలక్షన్స్ రావాలంటారా వీళ్ళ భద్రపు చేసి? బరాబరి. హ్మ్. ఈ దేశ రాజకీయాల మీద, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద మంచి కన్సర్న్ ఉండాలి అంటే ప్రజలకు. ఖచ్చితంగా పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. పార్టీ ఫిరాయించిన వెంటనే ప్రాథమిక సభ్యత్వం, పార్టీ సభ్యత్వం, పదవి ఈ 3 ఎళ్ళిపోవాలి. నేను అడుగుతున్నా ఇయ్యాల కేంద్రంలో బీజేపీ ఉంది కదా! నేను అడుగుతున్నా. నీ పార్టీలోకొచ్చిన ప్రతి ఓడిని రాజీనామా చేసి తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెట్టినావు కదా! మరి పరాయి పార్టీకి చట్టం ఎందుకు చేయవు? నీకైతే ఒక నీతి, వేరేటోనికైతే ఒక నీతా? ఎన్ని రోజులు ఈ పార్టీలు మారే
బ్రోకర్లని, ఈ పార్టీలు మారే సికండీలని, ఈ పార్టీలు మారే చెంచాలని, ఈ పార్టీలు మారే రండలని కొనసాగిస్తారు ఇలా. మేము ఆ వ్యక్తిని, ఆ పార్టీని చూసి ఓట్లేసినప్పుడు ఆయన పార్టీ మారినప్పుడు ఆటోమేటికల్లీ పార్టీ సభ్యత్వము, పార్టీ పదవి అన్నీ రద్దు కావాలి, మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మీద ఒక నమ్మకం కలుగుతుంది, ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. వీడిని చూసి మేము ఓటేస్తే వీడు పార్టీ మారిండు కాబట్టి వీడిని చెప్పుతోటి కొట్టాలి అనే ఒక గుణపాఠం నేర్పించాల్సి వస్తుంది. అది చేయాలి కదా, అది రాజకీయాలకు అవసరం కదా. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నాం? ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలకు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలకు. వేశ్య కంటే ఈనం, వేశ్యతో పోలిస్తే వేశ్య చిగ్గుపడుతుంది, కడుపు ఆకలి బాధకు వేశ్యగిరి చేస్తుంది. కానీ వీళ్ళు మదమెక్కి డబ్బు యావతోటి రాజకీయాన్ని వ్యభిచారం కంటే హీనంగా చేస్తున్నారు. వీళ్ళు ఈ పార్టీ అధికారం ఉన్నంతసేపు ఈ పార్టీలో ఉంటారు. ఈ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇంకో కొత్త పార్టీలో ఏడ చూసినా వీని ముఖమే ఉంటుంది. మరి ఈ మొక్కల మీద చెప్పులతో అయితే కొట్టాలి కదా, మరి ఏ వ్యవస్థ కొట్టాలి? ఇంకా దీనికి ఈ దొంగలకు చట్టబద్ధంగా రక్షణ వ్యవస్థ, కోటరి, వెనుకో కాన్వాయ్, ముంగటో కాన్వాయ్, ఇంకా గన్ను మెయిన్లు, ఇంకా ఇచ్చంచాగాళ్ళు వెనక. పార్టీ మారినప్పుడు రాజీనామా చేయాలనే సిగ్గు, లజ్జ, మానం ఎందుకు ఉండదు రాజకీయ నాయకులకి? విలువలెక్కడిది? రండలు, బ్రోతళ్ళు, చిన్నాలీలు, వీళ్ళంతా, ఇంకా ఇంకేం మాట ఏది, శిఖండీలు, వీళ్ళంతా శిఖండీలు. ఆనాడు పాపం శిఖండి రాజకీయం అన్నా జర చెప్పుకోదా రాజకీయం ఇది. ఇదేంది ఇంతనా ఇలా బతుకుల కగ్గిదలుగా రాజకీయం కోసం ఇంట్లోళ్ళని కూడా ఇంకోని దగ్గరికి పంపడానికైనా సిద్ధపడేంత చెంచగాళ్ళు. ఇట్లాంటి రాజకీయమా? విలువలు లేవా? సిద్ధాంతాలు ఏవి పార్టీల సిద్ధాంతాలు? ఏడ చచ్చినాయి సిద్ధాంతాలు? అంతా మీ రాద్దంతమే కదా, అంతా మీ డబ్బులే కదా. గతంలో వీళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ బాధితులుగా ఉన్నారు ఫిరాయింపుల విషయంలో. ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చినాక వాళ్ళే రివర్స్ అయిపోయారు. మీరు చూస్తారు? అవునే, నేను అదే అంటున్నా. వాడు వీడైతాడు, 4 రోజులు పోతే వాడు వీడైతాడు. ఆడ మొగ అవుతుంది, మొగ ఆడవుతుంది. అధికారం అటు ఇటు కాకపోతే థర్డ్ జెండర్ అవుతుంది. వీటికంటే ఈ ముగ్గురు 3 జెండర్లకు పోల్చకంటే 4వ జెండర్ ఒకటి క్రియేట్ చేయాలి వీళ్ళని. 4వ జెండర్ ఒకటి క్రియేట్ చేసి ఆ జెండర్లు వేయాలి వీళ్ళని. అంత బఫున్లు, బెవకుఫ్లు. ఇంకా ఏదో వీళ్ళ దగ్గర విలువలు ఉన్నట్టు మీడియా ముంగటకు వచ్చి చెప్పుకుంటారు. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, మేము కొనాలనే కొంటాం ప్రజలని ఓటుకు, వాళ్ళు అమ్ముడు పోతారనే ఈ చెంచా మాటలు మాట్లాడతారు. సో వీళ్ళని నమ్మద్దు అనేది పదే చెప్తున్నాం మనం. ఒక్క కాడ ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీ నీకు జీవితాన్ని ఇచ్చింది, నిన్ను పెంచింది, నిన్ను పోషించింది. సరే, నేను దానిలో ఉనికి లేకుండా చేసి కొడితే, నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, లైక్ రాజాసింగ్ లెక్క సస్పెండ్ చేస్తే, అప్పుడు నువ్వు పార్టీ మారినవు, నీకు ఆధారం కావాలి, ఏదో ఒక దారం కావాలంటే అప్పుడు నువ్వు పోవాలి. లేకపోతే ఏ లాభం? వేస్ట్ ఇదంతా. రాజకీయాల గురించి ఇంకా చిల్లర రాజకీయాలు పోతూనే ఉన్నాయి. వాడు వేరే పార్టీలు ఉంటాడు, ఇంకో పార్టీకి మద్దతు ఇస్తాడు, నడుస్తుంది రాజకీయం. వాడు ఉండు వేరే పార్టీ ఉంటాడు, వాడు ఏ పార్టీ వాడో వానికే తెలియదు. అట్లున్నది. అదే కొట్లాడుకున్నారు జైచాల కొట్లాడుకున్నారు. వాడు ఏ పార్టీ వాడో, ఏ పార్టీకి మద్దతు చేస్తుండో తనుకున్నారు. కూడా అదే పరిస్థితి. అట్లనే ఉంది. ఇక నేటి రాజకీయాల గురించి మాట్లాడితే మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే వీళ్ళని నమ్మి పోరాటంలో పాల్గొని, కేసులు పెట్టుకొని, జైళ్ళల్లో వండి, ప్రాణాలు తీసుకొని, ఇక ఈ ఎదవల కోసం మేము తెచ్చుకున్నాం అని అనుకుంటున్నాం. ఈ ఎదవలే ఇల్లు అంతా. ఏ మాట మాట్లాడినా వీళ్ళకి సరిపోదు, కానీ ఎదవలు వీడికి మాత్రం సరిపోతుంది అనుకుంటున్నా. ప్రభుత్వాలే కూల్చిరు వీళ్ళు, ఫిరాయించుడు జరిపి. ఎలా చూస్తారు గతంలో?
అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏ ఫిరాయింపులు చేస్తారు, ప్రోత్సహిస్తారు కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళకి గతంలో గతి పట్టింది ఆల్రెడీ. మళ్ళీ కూడా ఇదే గతి పట్టే అవకాశం ఉంటుంది కదా ఫ్యూచర్‌లో. ఈ ఈ బెవడాల గురించి ఏం చేస్తారంటే ప్రజలు పనులు మానుకొని ప్రజాస్వామ్యం ఉందని ఓట్లేస్తారు. ఈ బెవడాలు దాన్ని మరి పార్టీ మారుతారు. ఇప్పుడు మనమే చెప్తాం ఓటేయాలి, ఓటు వాడుకోవాలి, నిజేది ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు చెప్పాలంటే భయమైతుంది బట్ట కదా! బట్టలు ఇడిచేసిన కంటే ఇంకా ఆ! సూపర్ ఫాస్ట్‌గా మార్చేస్తారు పార్టీలని. ఆ! వీళ్ళని చూసాట ఓట్లేయాలట, వీళ్ళదట సంక్షేమం అట, వీళ్ళది పారదర్శకతనట, వీళ్ళట 18 గంటలు పడుకోకుండా పనిచేస్తుండంట ఈళ్ళు. ఇప్పుడు అంతమంది లక్షల మంది ఓట్లేసిర్రు. వాళ్ళ ఓటుకు వాల్యూ లేకుండా ఉండబోయింది ఈ ఫిరాయింపుల వల్ల. ఓటుకు తూటు ఓడిచిండ్రు. హ్మ్. ఓటుకు తూటు ఓడిచిండ్రు. నేను చెప్తున్నా కదా! ఇయాల అధికారం ఈ పార్టీలో ఉండి, ఈరోజు అధికారం పోతే నెక్స్ట్ ఏ పార్టీ వస్తదో ఆ పార్టీకి వెళ్ళిపోవడం వీళ్ళ ఆనవాయితీ. 5 ఏళ్ళు ఆగలేకపోతుండ్రు. ఆగలేకపోతుండ్రు. ఏందో ఇది శోభనం కదా అనుకుంటుర్రేమో. ఏమనంటే సింపుల్‌గా రాజకీయం ఇది అని చెప్తారు. ఆ! అదే శోభనం కదా అనుకోని టక్క టక్ ఉరికినట్టు కొత్త పోరు దగ్గరికి టక్క టక్ ఉరికినట్టు ఉరుకుతుర్రు. అంతే తప్ప ఏం లేదు. ప్రజలు మారాలి. ఇయాల ఎవడు మార్కెట్‌లో బెవకుఫు, ఈడియటు, మైండ్‌లెస్ ఫెలో అంటే ప్రజలు. అది మనం. అది మనం అర్థం చేసుకోవాలి ఇయాల. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడాము ఒక కేసుకు కులమానం ఉండాలి కదా! అన్నీ కాపీ కొడితిమి. ప్రపంచంలోకెళ్ళి అన్నీ కాపీ కొట్టి తెచ్చుకుంటిమి భారత రాజ్యాంగంలోకి. ఇంకా అమెరికా రాజ్యాంగంలో కేసు ఫైల్ అయ్యే నాడే జడ్జిమెంట్ డేట్ ఎందుకు అనౌన్స్ చేయరోదు లేవు అని ఎందుకో కాపీ కొట్టుకోపోతిరి. కదా! ఆ? అదొకటి. ఆ! అదొకటి కాపీ కొట్టుకోకపోతిరి. అదొకటి కొట్టుకుంటే సమస్యలు ఎన్నేళ్ల తరబడి 30 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ అయి నిర్దోషి అని వెళితే మేము ఏ చెప్పుతోటి కొట్టుకోవాలో మాకే అర్థమైతలేదు. ఏమనంటే పని ఒత్తిడి అంటుర్రు. పనికిరాని వీటి మీద అది ఆజమాయిషీ చేస్తుండ్రు. అరే పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన జడ్జీలు పెరగాలి. ఇక్కడ సరసాని సత్యం రెడ్డి అనే ఒక డిజిగ్నేటెడ్ సీనియర్ ఉంటాడు. జడ్జీలు లేరని హైకోర్టులు వేసిండు. జడ్జీలు లేరని ఆయనే 14% సుప్రీంకోర్టులు వేసిండు. ఇప్పటికీ ఏందో తేలలే అది. తేలదు కూడా. ఎందుకంటే అది వాళ్ళకు సంబంధించింది కదా. న్యాయం. ఆ. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది పరిస్థితి. దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే లక్షల మంది మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఫిరాయింపులు చేస్తూ ఉంటే వాళ్ళ ఓట్లన్నీ ఎటు? వాళ్ళ ఓట్లను అమ్ముకున్నట్టా లేకపోతే దాన్ని ఎలా చూస్తాం? వాళ్ళ నమ్మకాన్ని అమ్ముకున్నట్టు, వాళ్ళ నమ్మకాన్ని ఒంపు ఏంది గంగలో కలిపినట్టు. మరి ఇలాంటివి చేస్తే మీ జనాలు మీ పార్టీని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఇక్కడ మేము చెప్తా ఉన్నాం ఓట్లు వేయాలి, నిజాయితీ వేయాలి, ఎన్నుకోవాలని చెప్తే అది ఓటేసిందే మీరు గంగలో కలిపినప్పుడు, ఓట్లనే గంగలో కలిపినప్పుడు ఇక ఓట్లు వేసి ఏం లాభం జనాలు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. దీని మీద సుప్రీంకోర్టు చట్టం తీసుకొచ్చినందుకు పార్లమెంట్కి సజెషన్ ఇవ్వాలి. ఆ సజెషన్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇది ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేసి ఆనందపడవచ్చు. గతంలో మీరు కూడా బాధితులే ఈ ఫిరాయింపుల వల్ల. ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. బాండ్లు రాయాలన్నాడు. రాళ్లతో పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్నాడు. కానీ ఈరోజు మీరే మరి అదే పని చేస్తున్నారు కదా. ఎందుకు ఈ ధోరణి? ప్రభుత్వాలు నిజంగా వాళ్ళని విశ్వసించి, పార్టీని విశ్వసించి ఓట్లు వేసిన జనాలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? రాజకీయాల్లో ఇలాంటి విధానం మంచిదేనా? నైతిక విలువలు లేనటువంటి రాజకీయం దేశంలో, రాష్ట్రంలో అవసరమా? దీనిపైన ఎక్కడైనా జ్యుడిషియరీ వాళ్ళైనా ఆలోచించాలి. సుప్రీంకోర్టులు పార్లమెంటుకు చట్టం చేయాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి వీళ్ళని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయో చూడాలి. మరి స్పీకర్ ఎట్లా పట్టించుకోడు. రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు. గత 10 ఏళ్లలో మీరేం చేసిర్రు? అప్పుడు ఎందుకు వాళ్ళపైన చర్యలు జరగలేదు? ఇప్పుడు కూడా జరిగాయి. క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే స్పీకరు ఆయన సొంత అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి స్పీకర్ దగ్గర లేదు. ఇక్కడ క్లియర్. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అక్కడ అదే జరుగుతుంది. స్పీకర్ అదే పని చేస్తాడు. ఆయన సొంత అభిప్రాయాలకు అసలు తీసుకునే అంత డేర్ అయినటువంటి స్పీకర్లు ఉన్నారా? వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళు చెప్తే తినాల్సిందే కదా. సో క్లియర్గా జరుగుతుంది. ఇది ఇట్నే డిలే అవుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఎంత అయిపోతుంది. ఈ కేసు గంగలో కలిసినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరాన్ వంశీతో అక్షిత్, హైదరాబాద్.